మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి కదా. అసలు నేనెవరు, ఈ జీవితానికి అర్థమేంటి, ఇలాంటివన్నమాట. ఈరోజు మనం ఇలాంటి ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతూ త్రిపురా రహస్యం అనే ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథంలోకి ప్రయాణిద్దాం. ఆత్మజ్ఞానం గురించి ఈ గ్రంథం ఏం చెబుతోందో చూద్దాం రండి. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా దేవతలకే అంతుచిక్కని ఒక సమస్య గురించి తెలుసుకుందాం. తరువాత ఆ సమస్యకు అసలు కారణమేంటో చూసి దాన్ని దాటే మార్గం, దానికి ఏం కావాలి, మరియు చివరగా అసలైన సత్యమేంటో తెలుసుకుందాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఇది మామూలుగా మొదలవదు. ఏకంగా దేవతలే ఒక పెద్ద సందిగ్ధంలో పడిపోయారు. వాళ్లక్కూడా సమాధానం దొరకనంత పెద్ద సమస్య అది. ఇంతకి ఏంటా సమస్య? అసలు విషయం ఏంటంటే, మన ఉనికికి సంబంధించి ఓ 7 ప్రశ్నలు వాళ్లను తెగ గందరగోళపరిచాయి. ఎంతసేపు చర్చించకున్నా వాళ్లలో వాళ్లకి ఒక స్పష్టత రాలేదు. అప్పుడే వాళ్లకొకటర్థమైంది: ఈ సమాధానం మన దగ్గర దొరకదు, మనకంటే పెద్ద శక్తిని అడగాల్సిందే అని. అలా వాళ్ల సత్యాన్వేషణ మొదలైంది. చూడండి వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో. మొదట తమలో తాము చర్చించుకున్నారు. లాభం లేదు. సరే అని సృష్టికర్త బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. బ్రహ్మగారు విష్ణువుని, శివుడిని పిలిచారు. కాని సమాధానం దొరకలేదు. చివరికి వాళ్లందరూ కలిసి ఆ ఆదిశక్తి, ఆ విశ్వచైతన్య స్వరూపిణి అయిన త్రిపురాదేవి కోసం తీవ్రమైన ధ్యానం మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి అస్సలు విషయం. ఇంత పెద్ద అన్వేషణ తర్వాత వాళ్లకు దొరికిన సమాధానం చాలా సరళమైనది, కాని చాలా శక్తివంతమైనది. వాళ్ల గందరగోళం మొత్తానికి, అసలు మనందరి బాధలకి కారణం ఒకే ఒక్కటని తెలిసింది. ఆ సమస్య పేరు అవిద్య. ఏంటండి అవిద్య అంటే? సింపుల్గా చెప్పాలంటే, నేను అంటే ఈ శరీరమని పొరబడటం. అవును, నేను అంటే ఈ దేహం, నా పేరు, నా ఉద్యోగం, నా హోదా, ఇలా మనం అనుకుంటాం కదా. అదే అసలైన భ్రమ. మన ఆధ్యాత్మిక గందరగోళానికి, మన భయాలకి, అన్నిటికీ ఇదే మూలకారణమన్నమాట. అంటే ఇక్కడ జరగాల్సిన మార్పు మన ఆలోచనా విధానంలోనే ఉంది. చూడండి, ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు నేను ఈ శరీరాన్ని అనే అజ్ఞానం, మరోవైపు కాదు, నేను శరీరాన్ని కాదు, నేను స్వచ్ఛమైన చైతన్యాన్ని అనే జ్ఞానం. ఈ మార్పు రావాలి. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయముంది. త్రిపురా రహస్యం ఏం చెప్తోందంటే, మనకీ మానవ జన్మ దొరకటమే ఒక అదృష్టం, చాలా చాలా అరుదైన వరం. ఎందుకు? ఎందుకంటే ఈ అవిద్య అనే చీకటిని చీల్చుకుని ఆ సత్యాన్ని తెలుసుకోడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకో జన్మలో దొరకదు. సరే, సమస్య ఏంటో తెలిసింది. దాని పేరు అవిద్య. మరి పరిష్కారమేంటి? ఈ భ్రమనుంచి బయటపడటానికి ఒక స్పష్టమైన మార్గముంది. ఈ గ్రంథం అదే చూపిస్తుంది. దాన్ని సమాధి మార్గమంటారు. ఈ మార్గం ఒక ప్రయాణంలాంటిది. ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళ్ళాలి. మొదట నేను ఈ శరీరం అనే తప్పుడు ఆలోచనతో మొదలవుతుంది. ఆ తర్వాత ధ్యానంతో ఆ ఆలోచనను దాటుకుని నెమ్మదిగా సవికల్ప సమాధిలోకి, చివరికి నిర్వికల్ప సమాధి అనే అత్యున్నత స్థితికి చేరతాం. అంటే ఆ పరమాత్మతో పూర్తిగా ఒకటైపోవడం అన్నమాట. ఇప్పుడు సవికల్ప సమాధి గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఇది గాఢమైన ధ్యానంలో మొదటి దశ అనుకోవచ్చు. ఇక్కడ సాధకుడు ఆ పరమాత్మతో అనుసంధానమవుతాడు. కాని నేను ధ్యానం చేస్తున్నాను అనే ఒక చిన్న భావన, ఒక చిన్న నేను ఇంకా మిగిలే ఉంటుంది. కాని సాధన చేస్తూ ఉంటే ఆ చిన్న నేను కూడా మాయమైపోతుంది, ఉప్పు నీళ్లలో కరిగిపోయినట్టు. ఆ స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు. ఇక అక్కడ ధ్యానం చేసేవాళ్లూ లేరు, చేయబడేది లేదు, అంతా ఒకటే, సంపూర్ణ ఏకత్వం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా అందమైన ఉదాహరణ చెబుతాయి మన గ్రంథాలు. ఒక నదిని ఊహించుకోండి. అది ఎక్కడో పుట్టి, ప్రవహించి, చివరికి ఎక్కడికి చేరుకుంటుంది? సముద్రంలోకి. సముద్రంలో కలిశాక ఇక నది అని వేరుగా ఉంటుందా? ఉండదు. సముద్రంలో ఒకటైపోతుంది. అలాగే మన వ్యక్తిగత చైతన్యం కూడా సాధన అనే ప్రయాణం చేసి చివరికి ఆ పరమాత్మ అనే మహాసముద్రంలో కలిసిపోతుంది. అయితే ఈ మార్గంలో నడవాలంటే, ఈ అద్భుతమైన స్థితిని చేరుకోవాలంటే మనకు ఏం కావాలి? కొన్ని ప్రత్యేకమైన అర్హతలున్నాయా? అవును, ఉన్నాయి. ఈ బోధనల ప్రకారం 3 విషయాలు చాలా చాలా అవసరం. అవి కూడా మామూలువి కాదు.
దొరకడం చాలా కష్టం అంటారు. మొదటిది మానవ జన్మ, రెండవది మోక్షం కావాలనే తీవ్రమైన కోరిక, ఇక మూడవది మనకు దారి చూపించే జ్ఞానుల సహవాసం. ఈ మూడు కలిస్తేనే ఆ ప్రయాణం సాధ్యం. ఎప్పుడైతే ఒక సాధకుడు ఈ మార్గంలో నడుస్తూ ఈ మూడు అరుదైన విషయాలను సాధిస్తాడో అప్పుడు అతనికి అంతిమ సత్యం బోధపడుతుంది. అదే చివరి సాక్షాత్కారం. ఆ అంతిమ సత్యమేంటో తెలుసా? ఒక్క వాక్యంలో చెప్పాలంటే దైవము తప్ప అన్యము లేదు. అద్వైత వేదాంతానికి ఇదే గుండెకాయ. అంటే మనం చూసే ఈ రకరకాల మనుషులు, వస్తువులు, ఈ ప్రపంచం ఇదంతా పైపైన కనిపించేది మాత్రమే. వీటన్నింటి వెనుక, వీటన్నిటిలోనూ ఉన్నది ఒకే ఒక్క దివ్య చైతన్యం. చూశారుగా, త్రిపుర రహస్యం మనల్ని ఎంత లోతైన ఆలోచనల్లోకి తీసుకెళ్తుందో. ఇదంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవేళ నేను ఈ శరీరాన్ని కాకపోతే, నా ఆలోచనలు, నా మనస్సు కూడా నేను కాకపోతే, మరి నేనెవరు? అప్పుడు నేను అని పిలవటానికి ఏం మిగిలింది? ఈ ప్రశ్నతో మనం ఈరోజు ముగిద్దాం. దీని గురించి ఆలోచిద్దాం.